అడవిలో జంతువులన్నీ బ్యాంకులో హోమ్ లోన్స్, రకరకాల లోన్స్ తీసుకొని మనుషుల్లాగానే ఇల్లు కట్టుకొని అడవి సిటీ స్టైల్లో మారిపోయాక జంతువుల జీవితాల్లో వచ్చిన ఈ కొత్త మార్పులతో ఆనందంగా రోజులు గడుస్తున్న టైంలో బ్యాంకులో అప్పు తీసుకొని అనేక వస్తువులు, ఇల్లు కట్టుకున్నారు కదా. ఇప్పుడు ఆ అప్పు తీర్చమని, ఈఎంఐలు కట్టమని సదరు బ్యాంకు వాళ్ళు ఫోన్లు చేస్తారు. ఈ జంతువులకు సంపాదనా మార్గాలు ఇంకా అలవాటు లేని కారణంగా డబ్బులు ఉండవు. కాబట్టి ఈ జంతువులు ఆ బ్యాంకు వాళ్ళు ఫోన్లు ఎత్తరు. నేరుగా అడవిలో ఇంటికి వచ్చేసి ఇలా అంటారు, హలో సార్, దిస్ ఈజ్ నాట్ ఫెయిర్. మీరు ఈఎంఐ డబ్బులు కట్టడం లేదు, ఫోన్లు ఎత్తడం లేదు. మీరు చేస్తుంది ఏం బాలేదు. సార్ ప్లీజ్ సార్, కొంచెం టైం ఇవ్వండి. ఇంకెంత టైం ఇవ్వాలండి? ఇప్పటికే 3 నెలలు పెండింగ్. ఇప్పుడే గంటలో క్లియర్ చేయాలి, అంతే. ఓకేనా? ఈలోగా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వసూలు చేసుకొని వస్తాం. ఓకే, ఫైనల్. అలా బ్యాంక్ పీపుల్ వేరే వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇలా వీరు అన్ని జంతువుల్ని అడుగుతారు, వార్నింగ్స్ ఇస్తారు. అన్ని జంతువులు వణికిపోతాయి, భయపడతాయి. అయితే ఒక కోతి, హే కోతి, మేము బ్యాంక్ వాళ్ళం. నీ ఈఎంఐ డబ్బులు ఎప్పుడు కడతావు? నువ్వు ఇల్లు కట్టుకోవడానికి బ్యాంకు నుంచి అప్పులు తెచ్చావు కదా, ఆ డబ్బులు ఎప్పుడు తీరుస్తావు? నెల ఈఎంఐ డబ్బులు ఎప్పుడు కడతావు? అది వినబడినట్టు నటిస్తుంది. ఎందుకంటే వీళ్ళని చూసే అది అందుబాటులో ఉండొద్దని పైకి ఎక్కిపోయింది కదా. ఒరే ఎదవల్లారా, నేను ఈఎంఐ కట్టనురా, మీకు డబ్బులు అప్పు తీర్చనురా. మీరు పైకి రాలేరు, నన్ను ఏం పీకలేరురా. ఏ కోతి, డబ్బులు తీసుకొని మర్యాదగా కిందికి రా. మీ మాటలు నాకు వినిపించడం లేదు. మీరేమైనా చెప్పాలనుకుంటే పైకి రండి, నా దగ్గరకు వచ్చి చెప్పండి. బ్యాంక్ వాళ్ళు ఆ చెట్టుపైకి ఎక్కడానికి ప్రయత్నిస్తారు. కానీ ఆ ప్రయత్నంలో ఒకడు కింద పడతాడు. ఇప్పుడు నక్క చాలా ఆందోళనలో ఉంది. ఇక తరువాత తన దగ్గరికే వస్తారు బ్యాంక్ వాళ్ళు అనే భయంలో ఉంది. అయితే బ్యాంక్ వాళ్ళు నక్క దగ్గరికి రానే వచ్చారు. నక్క ఏమీ తెలియనట్లు ఇలా అంటుంది, అమ్మో, ఈ బ్యాంక్ వాళ్ళని ఎలా తప్పించుకోవాలి? నాకు భయంగా ఉంది. ఏంటి సార్, ఏంటి ఇలా వచ్చారు? అసలు మీ అందరికీ బుద్ధి ఉందా? హోమ్ లోన్స్, వస్తువుల లోన్స్ తీసుకున్నారు కదా, తీసుకున్న అప్పు సకాలంలో తీర్చాలనే జ్ఞానం లేదా? ఓ అదా, నేను మీ డబ్బులు రెడీగా పెట్టాను. అయితే అవి నా దగ్గర ఉంటే పోతాయని పులి దగ్గర దాచాను. పదండి, వెళ్ళి తీసుకుందాం. అబ్బా, ఈ అడవి మొత్తంలో నువ్వు చాలా మంచిదానివి. వి లవ్ యూ, వి లైక్ యూ. అలా వీళ్ళు పులి దగ్గరికి వెళ్తారు. బ్యాంక్ వాళ్ళను బయట ఉంచి నక్క లోపలికి వెళ్తుంది. నక్క లోపల పులితో ఏం చెప్పిందేమో కానీ పులి ఒక్క ఉదుటును బయటకు వచ్చి బ్యాంక్ వాళ్ళలో ఒకడిని మెడ కొరికి పట్టుకుంటుంది. ఇంకొకడు భయంతో ఎగిరి పారిపోతాడు. లోకల్ టు గ్లోబల్ కథల కోసం చూడండి గ్లోబల్ టీవీ. షేర్ అండ్ సబ్స్క్రైబ్.